మన అమ్మమ్మ కాలం నాటి ఎల్లిపాయ కారం అండి. అసలు ఇలా వెనకట్లో ఇలా రోట్లో వేసుకొని ఎండుమిర్చి మార్చి రోట్లో నూరుకొని ఇలా వేడి వేడి అన్నంలో తింటే అసలు ఆ టేస్టే వేరండి. జలుబు చేసినా జ్వరం వచ్చినా బాలింతలకు కానీ చాలామంది కానీ ఇదే పెట్టేవారండి మనకు వెనకట్లో. ఇప్పుడు ఎవరు తినడం లేదు. అసలు చాలా బాగుంటుందండి. జలుబు చేసినా కూడా జ్వరం వచ్చినా కూడా మన నోటికి ఎంతో రుచి ఉంటుంది. ఈ ఎల్లిపాయ కారం అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ముందు ఎండుమిరపకాయలు అయితే మంచిగా మార్చుకొని కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని ఈ మూడింటిని ఫ్రై చేయాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇక ఇలా రోట్లో నూరుకొని తింటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. మిక్సీలో పట్టినా కూడా టేస్ట్ అనేది అసలు ఏమీ తెలియడం లేదు. ఇలా రోట్లో నూరుకొని మంచిగా ఎల్లిపాయలు మరిన్ని వేసుకొని నూరుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలండి. అసలు జలుబున్నా జ్వరం ఉన్నా కూడా దెబ్బ పోతుంది. అప్పట్లో బాలింతలకు కూడా ఇది పెడితేనే మంచిగా ఉండేదండి. ఇప్పుడు ఎవరు తినటం లేదు.